సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. స్వర మాధుర్యమే మధుర రాగములాయేనా, సంధ్యరాగమే చూపెట్టేనా సువర్ణమయమా దేవా. యేసు నీ స్వర మాధుర్యమే మధుర రాగములాయేనా, సంధ్యరాగమే చూపెట్టేనా సువర్ణమయమా దేవా. పరిశుద్ధ గాన మాధురిమయ సుందరమయమా యేసు, పరిశుద్ధ గాన మాధురిమయ సుందరమయమా యేసు. తేజోమయ రక్షణ కాంతియే అల్లాడేనా దేవా, తేజోమయ రక్షణ కాంతియే అల్లాడేనా దేవా. యేసు నీ స్వర మాధుర్యమే మధుర రాగములాయేనా, సంధ్యరాగమే చూపెట్టేనా సువర్ణమయమా దేవా. యేసు నీ స్వర మాధుర్యమే మధుర రాగములాయేనా, సంధ్యరాగమే చూపెట్టేనా సువర్ణమయమా దేవా. జరిల్లేనా నీ రూపం, సింధూరవనమాలికవైతే జరిల్లేనా నీ రూపం. రక్షణ కాంతి పదంబులో పరవశించే నీ ఆత్మగానమ్మా, రక్షణ కాంతి పదంబులో పరవశించే నీ ఆత్మగానం. యేసు నీ స్వర మాధుర్యమే మధుర రాగములాయేనా, సంధ్యరాగమే చూపెట్టేనా సువర్ణమయమా దేవా. యేసు నీ స్వర మాధుర్యమే మధుర రాగములాయేనా,
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. దేవుని వాక్య భాగాల్లో ఇంతవరకు మనం ధ్యానించిన వాక్య భాగం దేవుని యొక్క సృష్టి యొక్క మర్మాన్ని గురించి మీ దేవుని సన్నిధిలో మీ మధ్యలో పంచుకుంటూ వస్తున్నాను. సృష్టి యొక్క మర్మం ఎటువంటిది? అనాది కాలంలో సృష్టి యొక్క మర్మంలో క్రీస్తు యేసు యొక్క మర్మం రహస్యంగా దాచిపెట్టబడి ఉంది. వాక్యం యొక్క మర్మం అందు దాచిపెట్టబడి ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారుడిని క్రీస్తుని లోకంలో పంపించడానికి ఆ మర్మం అందు దాచిపెట్టబడి ఉన్నది. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తుని అని చెప్పబడిన దాంట్లో దేవుని మర్మమైన క్రీస్తు మర్మమైనటువంటి దేవునికి దీంటి కలవరి ప్రేమ, ఇవన్నీ కూడా ఒకదానొకటి లింక్ చేయబడ్డాయి. అది బైబిల్ గ్రంథంలో ఉన్న విశిష్టత ఏంటంటే అది బైబిల్ గ్రంథంలోని ప్రధానమైన భాగం. అది ఆదికాండం నుంచి కూడా దేవుడు తెలియవచ్చిన వాక్య విభాగాలన్నీ కూడా తన కుమారుడైన క్రీస్తుని ఈ సృష్టి యొక్క రహస్యంలో దాచిపెట్టడం అనేది చాలా ప్రధానమైన సంగతి అన్నమాట అని అర్థం. దీంట్లో చూసినట్లయితే కనుక దేవుని వాక్య విభాగాల్లో ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో మీ మధ్యలో పెట్టాను. కానీ ఎప్పటికప్పుడు కొత్త విభాగాలు మీ మధ్యలో నేను పెడుతూ వస్తుంటున్నాను. ఏది ఒక వాక్య భాగం దేవుని గ్రంథంలో దాచిపడి ఉందంటే అర్థం ఏంటంటే దానికి ఎన్నో వాక్య విభాగాలు కనెక్ట్ చేయబడ్డాయి. చూస్తానికి ఒకే వాక్యం మీకు ప్రకటిస్తున్నారని అనుకుంటారేమో, కానీ దానిలో ఉన్న వాక్య విభాగాలు ఎన్నో విభాగాలకి ఒక వాక్యం కనెక్ట్ చేయబడి ఉంది. ఇది బైబిల్ యొక్క రహస్యం. ఈ బైబిల్ యొక్క రహస్యంలో అనాది కాలంలో ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి సత్యాలు, పరలోక సంబంధమైన సత్యాలు, బైబిల్కి ముందు రాయబడినటువంటి మొట్టమొదటి సృష్టిలో ఉన్నటువంటి సత్యాలు అన్నీ కూడా బైబిల్ గ్రంథానికి లింక్ చేయబడి ఉన్నాయి. అది దేవుని వివాహాలు అనేవి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడిన సత్యాలు. ఎంతోమంది పరిశుద్ధులు వివరించి దేవుని సత్యాన్ని, క్రీస్తు యేసు యొక్క రహస్యాన్ని, దేవుని మర్మమైన క్రీస్తుని బయటికి తీయాలనే ఉద్దేశం ప్రతి హృదయంలో ఉంటుంది. కానీ అన్నిటికీ ప్రధానమైనది ఏంటంటే ఆత్మస్వరూపైన దేవుడు మన హృదయంలో నివసించడం అనేది చాలా ప్రధానమైనటువంటి సత్యం. దేవుని వాక్య విభాగాల్లో చూసినట్లయితే ఇప్పుడు ఇన్ని చెప్పాను నేను ఇన్ని చెప్పినా సరే మళ్ళీ సెకండ్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది మళ్ళీ మీకు వివరించలేను. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చున్న నా హృదయంలో ప్రభు ఇచ్చినటువంటి తలంపులు మీ మధ్యలో పెట్టాలని ఆశపడతాను. కానీ మరి దేన్ని అనుకరించి నేను చేయగలిగేవి నాకు కానే కాదు అన్నమాట అర్థం. కొన్ని పాయింట్స్ రాసుకున్నా సరే ఒక పాయింట్లో ఎన్నో సత్యాలు ఒక పేజీతోనే 4 మెసేజ్లు అయిపోతాయి ఈరోజు ఒక పేజీతోనే. అంటే అర్థం ఏంటంటే అది ఆత్మదేవుడు తన బిడలకు, తన ప్రియులకు ఆత్మ సహాయంతో ఆ ముద్రలో ఏ హృదయం మీద వేయబడి ఉంటాయో అది రక్షణ యొక్క స్థానంలో వేయబడినటువంటి ముద్ర క్రీస్తు యేసు యొక్క రక్త ముద్ర పరిశుద్ధాత్మ దేవుడు వేసినప్పుడు ఎన్నో సత్యాల్లోనికి ఆత్మ నడిపిస్తాడు. మొట్టమొదటి దాంట్లోనే ఒక వ్యక్తి ఆ రక్షణ భాగ్యాన్ని కోల్పోతే ఈ సత్యాలు ఆత్మకు అందవు. ఎంతమంది చూసాను నేను. రక్షణ అనేది స్థిరమైనటువంటిది, కదలనటువంటిది, ఎవరూ తీలేనటువంటిది, దేవుని ముఖం యొక్క ప్రకాశంతో నింపబడినటువంటిది, దేవుని యొక్క మహిమైశ్వర్యంతో నింపబడినటువంటిది రక్షణ అనేది. క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క విలువలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. క్రీస్తు యేసు రక్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ముద్రించడంలో ఆత్మాభిషేకం అందులో ఇమిడి ఉంది. ఆత్మాభిషేకంలో ఎన్నో సత్యాలు అందులో రివీల్ చేయబడతాయనే విషయం కూడా మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. దేవుని వాక్య విభాగాల్లో చూసినట్లయితే కనుక జగత్ పునాది వేయబడక మునిపే అనే సత్యం ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఆ మాట రాయటంలో ఉద్దేశం ఏంటంటే పలు ఉద్దేశాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే యూదులు అన్యులతో పాటు సమాన వారసులు అనే సత్యం చూపించబడుతుంది. తర్వాత జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు యొక్క ప్రేమ చూపించబడుతుంది. దేవుని యొక్క ఆత్మ భూమి దిగొచ్చినట్లు, అందులో వెలుగు కమ్మని పలుకగానే అందులోనూ దేవుని ఆత్మ నీళ్ళల్లో అల్లాడుతున్నట్లు, ఆ వెలుగు యొక్క స్వరూపంలో కణాల్లో దేవుని యొక్క శిలువ అనేది నిలువు కమ్మి భూమి దిగినట్లు, అది పరిశుద్ధ తెరల మధ్య ఉన్నటువంటి ప్రభు యొక్క స్థానాలు భూమి తీసుకురాబడినట్లు ఎన్నో విషయాలు మేము మధ్యలో చెప్పా. ఆత్మకు అందించే సత్యాలు ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మకి నిలయమైతే అందుతాయి, లేకపోతే అందో. ఒక దాన్ని పట్టుకుని వేలాడితే ఏమీ అందో. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కణాలతో నింపబడిన వ్యక్తి అయితే ఒక్కొక్క సత్యం ఆత్మకు అర్థమవుతుంది, ఆత్మ తెలియపరచబడుతుంది, లేకపోతే తెలియపరచబడదు అనే విషయం మీ మధ్యలో చెప్తుంటున్నాను నేను. జగత్ పునాది వేయబడక మునిపే అని రాయబడి ఉంది. తర్వాత అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జగదుత్పత్తికి ముందుగానే అని రాయబడి ఉంది. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా
దాంట్లో కూడా రాయబడి ఉంది. అంటే ఏంటంటే ఆయన ప్రపంచం యొక్క నిర్మాణం కాకమునిపే అనమాట. జగత్తు ముందుగానంటే ప్రపంచం యొక్క నిర్మాణం కాకమునిపే అనమాట అర్థం. దేవాక్య భాగాల్లో ఇన్ని సత్యాలు దేవుడి గ్రంథంలో దాచబడి ఉంటే దాచబడి జగత్ పునాది వేయబడక మునిపే అంటే ఒక సెంటెన్స్ కాదు, ఒక వర్డ్ అంటే దాంట్లో ఎన్ని విషయాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయో. దేవుని ప్రేమ దాచిపెట్టబడి ఉంది, అనాది కాల సంకల్పం దాచిపెట్టబడి ఉంది, సృష్టి యొక్క మర్మం దాచిపెట్టబడి ఉంది, కలువరి శిలువ యొక్క మర్మం దాచిపెట్టబడి ఉంది. ప్రధానమైన ప్రతి సత్యం కూడా జగత్ పునాది వేయబడక మునిపే అనే సత్యంలో ప్రేమ చేత ఆయన ఏకం చేశాడనే సత్యం దాంట్లో రాయబడినట్లు మనం గమనించుకోవాలి. ఈ ప్రతి సత్యం కూడా ఎన్నో సత్యాలు వాక్య వివాహాలు నేను ధ్యానించి ఇప్పుడు చెప్పాలంటే ఏ వాక్య వివాహం చెప్పాలా అనే తలంపులో ఎస్సెన్స్ మీ మధ్యలో తీసుకురాబడుతుంది. అది నేను తీసుకొచ్చే ఎస్సెన్స్ కాదు, కానీ ఆత్మీయ దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ ఎస్సెన్స్ మీ ముందు తీసుకురాబడినప్పుడు దయతో మీరు అంగీకరించకపోతే మాత్రం అది మాత్రం మంచిది కాదు ఏ వ్యక్తికి కూడా. అనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని పరిశుద్ధమైన మార్గాలు అవి. వెలుగు భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో పరిశుద్ధమైన స్థానాల్లో నుంచి భూమి తీసుకురాబడిన వెలుగని అప్పుడు ఎవరికి కూడా తెలియదు. అప్పుడు పూర్వకాలం ముందు ప్రవక్తలకు తెలిసి ఉండొచ్చేమో. అది మోషే బయలుపరిచాడు సత్యాన్ని. ఎందుకంటే 5 కాండాలు రాసినటువంటి మోషే దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపాన్ని వెనుక భాగాన్ని చూసినటువంటి మోషే భూమి మీద ఆ తెర ఎలా దింపబడిందో పరిశుద్ధుని యొక్క తెర పరిశుద్ధ సింహాసనం నుంచి భూమి మీదకి తీసుకురాబడినప్పుడు తన కుమారుడిని క్రీస్తుని అందులో దాచిపెట్టాడనే విషయం కూడా మీ మధ్యలో ఒక వర్డ్ చెప్పా మీకు, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఆయన దాచిపెట్టాడు. ఆయన ఆ యొక్క సత్యాన్ని వివరించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎవరు కనపడలేదు ప్రభుకి ఆ దినాల్లో. ఆదిమ కాలం పెద్దలు 7 ఉన్నా సరే, కానీ ఈ సత్యాన్ని వివరించడానికి నోహ కాలంలో వేరు, అబ్రహాం కాలం వేరు. ఇలాగా ప్రపంచం అభివృద్ధి చెందిందో ఎన్నో విషయాలు నేను చెప్పినా ఏమి చెప్పలేదనే చెప్పాలి. నేను ఎన్ని విషయాలు మీ మధ్యలో నేను మాట్లాడినా సరే నేను ఏమీ చెప్పలేదనే విషయం మాత్రం మీతో చెప్తుంటున్నాను. నా ఊహకి, నాకు శక్తికి, నా జ్ఞానానికి మించిన విషయాలు నేను మీతో మాట్లాడినా సరే అవి నేను మీతో ఏమి కూడా చెప్పలేదు అన్నమాట అర్థం. దాని తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో ఇన్ని విషయాలు ఎలా తెలియపరచబడినాయి అంటే ఒక హౌస్ వైఫ్కి చదువుకున్నాను నిజమే, కానీ ఒక హౌస్ వైఫ్ నేను దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు యుక్త కాలంలో ప్రభువును అంగీకరించిన విధానంలో యవన కాలంలో ప్రభువును అంగీకరించిన విధానంలో 20 సంవత్సరాల లోపల నేను ప్రభువును అంగీకరించిన విధానంలో పరిశుద్ధ స్థానాలు హృదయానికి అందించబడ్డే కనుక, లేకపోతే ఆ పరిశుద్ధమైన స్థానాలు అందించబడకపోతే ఒక వ్యక్తి ఈ లోక పాపం అనే దాంట్లో పడిపోవడానికి చాలా చాలా దోహదపడుతుంది ఈ అపవిత్రమైన పాపం. కానీ ఆత్మదేవుడు తన బిడ్డని నేను చెప్పుకుంటున్నాను ధైర్యంగా, ఎందుకంటే అనేకమైన విషయాల్లో నుంచి తప్పించి ఈ వాక్యం యొక్క జ్ఞాన కణాలని అంతరాత్మలు నింపుతుంటున్నప్పుడు నా యవన జీవితం యేసేపులాగా ప్రభువుకు అప్పగించబడింది. అందుకోసం యేసేపు యొక్క జీవితం అంటే నా హృదయంలో ముద్రితమైంది. ఆ విషయం చాలా ముద్రితమైపోయింది. దానిలో ఎన్నో విషయాలు సత్యాలు ప్రభు బయలుపరిచాడు. ఇప్పుడు ఈ దినాల్లో దేవుని వాక్యం ధ్యానిస్తున్న సమయంలో మోషే దేవుని వాక్యాన్ని ఆదిమ కాలంలో సృష్టి యొక్క మర్మంలో ఈ విషయాలన్నీ దాంట్లో పొందుపరిచాడు. ఆయన ఆ కళ్ళకు కనబడుతుంది దృశ్యం, ఆ యొక్క మర్మం కనబడుతుంది. ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క మర్మం క్రీస్తు యేసునందు ఎలా దాచిపెట్టబడిందో, క్రీస్తు యేసు యొక్క మర్మం సృష్టిలో ఎలా నిలబడిందో అనే విషయం ఒకటొకటి తను రాసిన విధానంలో మీరు గమనించుకోండి. మొట్టమొదటి రాసిన విధానంలో వెలుగు కమ్మని పలుకగా ముందు భాగంలో అనుకుంటా దాంట్లో రాయబడిన దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్నమాట. అల్లాడుచుండెను అనే మాటకి ఎన్నో అర్థాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, నీరంతా కూడా స్టాగ్నెట్ అయిపోయిందంటే అవి కదలకుండా ఉంది అన్నమాట. దాంట్లో జీవము లేదు, దానిలో ఏ జీవచరాలు కూడా లేవు, అందులో ఏ సైంటిఫికల్ వేస్ ఓపించబడలా. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎన్నో కణజాలాలు అందులో అప్పుడు ఏమీ లేవు. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను, మరి నాకు తెలియదు ఆ విషయం అంతవరకు లేవు. ప్రభు ఆయన అల్లాడుతుంటున్నాడంటే అవన్నీ ఒకటైతే మానవ లోకంలో పాపైన మానవుల కోసం అల్లాడటం మరొకటి. అది ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది. అది పరలోకముడి దిగి వచ్చినటువంటి ఆ వెలుగు భూమి మీద చీకటిలో నుంచి చీకటిని పారద్రోలి ఆ వెలుగు కమ్మేసినప్పుడు జలంలో నుండి ప్రభు ఆయన ఆత్మ అల్లాడుతుంటున్నప్పుడు
ప్రపంచం యొక్క మధ్యలో, ప్రపంచంలో దేవుని యొక్క వెలుగు స్తంభం లేక మహిమాస్తంభం కట్టబడింది. అది హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని రాసినటువంటి అపోస్తలుడైన పౌలు దేని బట్టి రాశాడు? అపోస్తలుడైన పౌలు అది 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో మీరు ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి అవి దాన్ని చదివిన విధానంలో, ప్రభు దర్శించిన విధానంలో మహిమైక తేజస్సు ఆయన. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పించబడిన వ్యక్తి తన పాపాన్ని తన ఆత్మలో పరిశుద్ధ స్థలం కట్టబడుతున్నప్పుడు ఆయన దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపి అనే విషయం ఆత్మకు అర్థమవుతుంది. ఇది ఉట్టుటి ఊత పదాలతో ఏదో బైబిల్ చదివేసి చెప్పడం కాదు. ఇది సత్యం. ఆత్మలో ప్రభువును గ్రహించుకునే విధానంలో ప్రభు బయలుపరిచినప్పుడు ఈ సత్యాలు మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. అంతేగాని ఒకరిని చూసి కానీ, పుస్తకాలు అనుకరించి కానీ, మరి దేన్ని అనుకరించి కానీ మాట్లాడే విషయాలు మాత్రం కావు ఇవి. ఒక రహస్య జీవితం, అంతరంగ జీవితం, ప్రభువుతో ఉన్న సంబంధం, అంతరంగిక సంబంధం అది చాలా విలువైనదిగా కట్టబడాలి ఒక వ్యక్తి జీవితంలో. అది కట్టబడాలంటే తన పరిశుద్ధ స్థలంలో చేతులు ఆపుకొని నిలబడాలి. పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో ఒక సేవకుని యొక్క సేవా జీవితం తన అదముడని, తను ఎంత పనికిరాని వారని దేవుడు తెలియపరుస్తాడు. అక్కడ మన యొక్క శరీరం కానీ, మన నడత కానీ, మన ఆలోచన విధానం కానీ అది చాలా భ్రష్టత్వానికి సంబంధించి భ్రష్టమైన విషయాన్ని దేవుడు అక్కడ తెలియపరిచినప్పుడు తన హృదయం విలువెల కొట్టుకుంటుంది, విలువెలాడిపోద్ది. పరిశుద్ధమైన గ్రంథం విభాగాలు తెరవబట్టం ఒక మార్గం అయితే, పాపంతో నింపబడి దాన్ని అందుకోలేనటువంటి బలహీనత, అవివేకం హృదయంలో మరొకటి. ఈ రెండింటి మధ్య ఒక పరిశుద్ధుడు అల్లాడిపోతున్నప్పుడు పరిశుద్ధుని యొక్క ప్రేమ నీ హృదయాన్ని కప్పటంలో చూస్తావు. క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క రక్తం నీ హృదయం మీద ప్రభు కప్పటంలో చూస్తావు. ఆ పరిశుద్ధమైన తెర నీ ఆత్మ మీద వేయబట్టడం చూస్తావు. పరిశుద్ధ తెరల్లో నుంచి ఆ వెలుగు ఎలా వచ్చిందో అలాగే పరిశుద్ధమైన తెరలు నీ అంతరాత్మలో కట్టబట్టను చూస్తావు. క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క మర్మం విడదీయబట్టను చూస్తావు. క్రీస్తు యొక్క శిలువ యొక్క శక్తి నీ ఆత్మలో పరిపూర్ణత అందుకోవడం చూస్తావు. ఆ పరిపూర్ణతమైన దానిలో పరిపూర్ణమైన ఫలం అందుకోవడం చూస్తావు. ఈ పరిపూర్ణమైన ఫలం ఎన్నింటిలో దాచిపెట్టబడి ఉందో, క్రీస్తు రక్తంలో దాచిపెట్టబడి ఉంది, క్రీస్తు యొక్క జ్ఞానంలో దాచిపెట్టబడి ఉంది, తర్వాత ఆయన యొక్క శిలువ యొక్క రహస్యంలో దాచిపెట్టబడి ఉంది. ఇంకా 2 ఉన్నాయి. ఈ అన్నిట్లో పరిపూర్ణమైన ఫలం ఆత్మకు అందించబడుతుంది. ఆత్మఫలాల్లో ప్రేమ, సంతోషం, సమాధానం అవశ్యం మాట్లాడటం లేదు. కానీ ఈ పరిపూర్ణమైన ఫలం ఆత్మలో పరిశుద్ధమైన ఫలం ఒకవైపు, ఈ పరిపూర్ణమైన ఫలంలో అన్ని అర్థం చేసుకుని జ్ఞానాత్మలో నుంచి ఈ పరిపూర్ణమైన ఫలాన్ని ఆత్మకు అందినప్పుడు అప్పుడు దేవుని యొక్క మర్మాలని, రహస్యాలని నువ్వు గ్రహించగలిగి శక్తివంతుడు అవుతావు. దేవుడు ఎవరికైనా ఇవ్వచ్చు, ఒక బ్రదర్కి ఇవ్వచ్చు, ఒక సిస్టర్కి ఇవ్వచ్చు. సిస్టర్స్ అంటే ఎవరికి లెక్కుండదు కాబట్టి వాళ్ళు ఉన్నా సరే ఒక మూలపడి ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టడు. మూలపడున్న ఆయన విడిచిపెట్టడు. మారు మూలలో ఉన్న ఆయన విడిచిపెట్టడు. ఆయన స్వాస్థ్యం ఆ హృదయంలో ఉందంటే అది రహస్యంగా పాడు చేయబట్టడానికి ఆయన ఇష్టపడ్డు. ఎలా అయినా దాన్ని బయటికి తీసుకురావాలని ప్రభు ఒక వ్యక్తిని, ఒక సహోదరిని కూడా దేవుడు వాడుకుంటాడనే విషయాన్ని మీ మధ్యలో చెప్తుంటున్నాను. నేను వాక్య విభాగాల్లో దేవుని పరిశుద్ధమైన మార్గాల నుంచి, పరిశుద్ధమైన తెరల నుంచి, తర్వాత అన్నిట్లో నుంచి ఈ వెలుగు భూమి దిగి వచ్చింది చూస్తానికి అక్కడ ఎక్కువ రాయబడలేదు. ఎందుకు ఎక్కువ రాయబడలేదంటే అందరికీ తెలియపరచబడదు. అందరికంటే ప్రతి ఒక్కరికి విపులీకరంగా బైబిల్ రాస్తే బైబిల్ ఒక 10 బైబిళ్ళు అవుతాయి ఒక బైబిల్. కానీ ఒక్క మాట రాయబడిందంటే దాంట్లో అది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో ఒక ఆత్మని అభిషేకించిన విధానం. అది నేను చెప్పే ఆత్మాభిషేకం ఎటువంటి అంటే ఒక క్రీస్తు రక్తం ముందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి పరిశుద్ధాత్మని యొక్క స్థానాలు అంతరాత్మలో తెలియపరచబడటానికి ఆత్మాభిషేకం అనేది అది ప్రత్యేకమైనటువంటిది. అది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి ప్రభువుని గ్రహించడానికి, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆ ప్రభువు ఏమై ఉన్నాడో సత్యమని గ్రహించగలగటానికి ఈ సత్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మానవ హృదయంలోనికి పంపబడి ఆయన ఆలయంగా చేసుకుని అతి పరిశుద్ధమైన స్థలాలలో ఉన్నటువంటి రహస్యాలన్నీ అది ఛేదించగలగటానికి ఆత్మకి ఆయన పట్టుత్వాన్ని ఇచ్చాడు. ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మానవ హృదయంలోనికి పంపబడి ఇన్ని సత్యాల్లోనికి ఆత్మ వెళ్ళటానికి ఆయన అటువంటి పట్టుత్వాన్ని ఆత్మకి ఇచ్చాడని మనం చూడగలుగుతాం. ఇదేను వాక్య భాగాల్లో చూసినట్లయితే క్రీస్తు అనే గుడారం అనేది మొట్టమొదటిగా భూమి మీద కట్టబడింది. అదేంటి మోషే చూశాడు, అర్థమైంది ఆత్మకి. తర్వాత తను ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. జ్ఞాపకం ఉంది. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా అనేది ధర్మశాస్త్రం గురించి అంత నమూనా అనేది అదేంటి సీనాయి కొండ మీద మోషేకి ఇవ్వబడింది.
ఆ నమూనా అంతా కూడా మోషేకి ఇవ్వబడింది. మోషేకి ఆ నమూనా అంతా ఇవ్వబడినప్పుడు తన ధ్యానం, తన ధ్యేయం అంతా కూడా ప్రత్యక్ష గుడారం కట్టాలి, దేవునికి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాలి అనే దాంట్లో తన నిమగ్నుడై ఉన్నాడు. నిమగ్నుడై ఉన్న అతనికి తనకు తగిలి ఎదురు దెబ్బలు మనం చిన్న పనులు చేయలేకపోతున్నాం, కానీ అన్ని లక్షల జనాభాని తీర్చిదిద్దడానికి ఎటువంటి శక్తి కావాలి ఒక దైవజనుడికి అనేది అసలు అది మనం చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. ఎటువంటి శక్తి కావాలి దైవజనుడికి? తన జీవితం త్యజించబడింది దేవుని సన్నిధిలో ఆ సీనాయి కొండ మీద నిలబడి ఎటువంటి పరిస్థితులు తను ఎదుర్కొన్నాడో దేవుని సన్నిధిలో కింద దిగి వచ్చిన తనకి వాళ్ళ యొక్క పాపం చూసి ఓర్చలేక దాన్ని ఇంకా నా వల్ల కాదు వీళ్ళు నడిపించడం అనుకున్నాడు. నా వల్ల కాదు వీళ్ళు నడిపించడం. ప్రభువా, పరిశుద్ధుడైన యేసు, ఒక్కసారి నీ మహిమ కలిగిన స్థానాన్ని నాకు చూపించు ప్రభువా. అది కలవరిస్తాను. ఈ కలవరిస్తాను మానవుని పాపాన్ని కప్పేది, మానవుని అపవిత్రతని కప్పేది ప్రభువా. స్థానం శివబడి క్రీస్తు ఆ గుడారం, శరీరమనే గుడారం, రక్తంలో ముంచబడిన గుడారం ఆయన కడతాడు. ఈ లోకంలో ప్రత్యక్ష గుడారం మాత్రమే కాదు, రక్తములో ముంచబడిన ఆ గుడారాన్ని కడతాడు ఆయన. అర్థమైపోయింది మనిషికి, ప్రభువా, ఎందుకంటే ఈ జనాంగం ఈ జనాంగం నేను నడిపించడం సాధ్యం కాదు. అయినా మీకు చెప్పాను కాబట్టి అంతవరకు అందుకంటే ముందుకెళ్ళాను ఎందుకంటే సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. తర్వాత భూమి తెరవబడింది. వెలుగు తెరలు అనేవి భూమి మీద తెరవబడ్డాయి. ఆయన రక్తపు గుడారానికి ముందు వెలుగు తెరలు భూమి మీద కట్టబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే ఆ గుడారం కట్టబడలేంది అని చెప్పడానికి కాదు నేను అర్థం. వెలుగు ఆయన వెలుగే ఆయన క్రీస్తై ఉన్నాడు. ఈ భూమి మీద కట్టడాలు కట్టాలి, ఈ ప్రపంచం విభాగించబడాలి, దేశాలు విభాగించబడాలి, రాష్ట్రాలు విభాగించబడాలి, ఈ దేశాలు అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో తన కుమారుని క్రీస్తు యొక్క నమూనా భూమి మీదకి పంపబడి ఆయన నామం భూమి మీద ప్రజ్వరిల్లాలి. అదే ఆయన ఉద్దేశం. అది ఆయన ఉద్దేశాన్ని మనం గుర్తించడం కాదు. ఆది కాలం మానవుడు కొంతమంది గుర్తించుకున్నారు. తర్వాత కొన్ని అధ్యాయాలు అయిపోయిన తర్వాత నిర్గమకాండం వచ్చేపాటికి మోషేని ప్రభువుని ఎన్నుకున్నాడు. నిర్గమకాండానికి వచ్చేపాటికి మోషేని ఎలా ఎన్నుకున్నాడంటే మామూలుగా మోషేని ఎన్నుకోలేదు. అటువంటి సమయంలో మోషే వేదన పడుతున్నటువంటి సమయంలో ఆయన గుణగణాలని ఇప్పి చూపించాడు దేవుడు. ప్రత్యక్ష గుడారానికి ముందు దేవుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం పగలగొట్టేశాడు. తిరిగి మళ్ళీ మోషేని సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. సీనాయి కొండ మీదకి తను వెళ్ళే సమయంలో ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకా దానికి ముందు భాగంలో తన మహిమను చూపించాడు మోషేకి, తన సన్నిధిని చూపించాడు మోషేకి. తన దూతను ప్రభు అయిన క్రీస్తును తన వెంట నీకు ముందు నడుస్తుంది అని చెప్పాడు. ప్రభు ముందు నడుస్తుందని చెప్పాడు. ఈ ప్రజలకి వెనక అగ్నిస్తంభం మేఘస్తంభం నడుస్తుందని చెప్పాడు. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉంటారని చెప్పాడు. ఆయన ప్రెజెన్స్ అనేది దాంట్లో నిలబడినట్లుగా మనం చూస్తాం. అందులో తర్వాత ఆ గుణగణాలు నాకు 7 గుణగణాలు వచ్చాయి. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పి చూపించకపోయినా ఆయన 1000 మందికి అనే దానికి ఆ ప్రేమ అనేది కృప చూపుచు అన్న దాంట్లో అన్ని 7 స్తంభాలుగా దేవుడు తన వెంట బలమైన స్తంభాలుగా కట్టబడటం మనం చూస్తాం. అది దేవుని సేవా జీవితంలో ఈ స్తంభాలు ఆత్మ కట్టబడాలి, సంఘ జీవితంలో కట్టబడాలి. లేకపోతే ఎవరు మాట వినరు. ఒక సేవకుని యొక్క దృక్పథం, ఉద్దేశం ప్రభు పాదాల మీద సాగిలపడే అనుభవం ఉండాలి. ఇదే ఆటోమేటిక్ సిస్టమ్స్ కాదు ఇవేమి. స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయ్యి, ఆఫ్ చేస్తే ఆఫ్ అయ్యి ఆ సిస్టమ్స్ కాదు ఇవి. అటువంటి సిస్టమ్స్ కాదు. ఈ లోకానికి సంబంధించిన ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కాదు. దాంట్లో అన్నీ కూడా ఫీడ్ చేసి చేసుకోవడానికి కాదు. ఈ సిస్టమ్ ఏంటంటే దేవునితో నీ అంతరంగ జీవితం ప్రభు రక్తంలోనికి నీ ఆత్మ రూపాంతరపరచబట్టం. ఈ రూపాంతరపరచబట్టం అనేది పలుసార్లు ఆ వర్డ్ నా నోట వస్తుంది. రూపాంతరపరచబట్టం అంటే నీ అంతర్యాత్మ క్రీస్తు యేసు రక్తంలో నీ పాప సంబంధమైంది కావచ్చు, అపవిత్రమైంది కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, పరిశుద్ధమైంది కావచ్చు, అతి పరిశుద్ధమైంది కావచ్చు, అపరిశుద్ధమైంది క్రీస్తులో రూపాంతరం చెందగలటానికి ఏ పరిశుద్ధుడు ఒప్పుకుంటున్నాడండి? పాప సంబంధమైన వాటిలోని దాంట్లోనే మిళితమైపోతున్నారు. కానీ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధమైన స్థానాల్లో క్రీస్తు రూపాంతర అనుభవంలోనికి సాగినప్పుడు ఈ మహిమ దర్శనాలు, దర్శనం అంటే దర్శనం, ప్రత్యక్షత, బైబిల్ యొక్క ప్రత్యక్షత, ఈ మహిమ కలిగిన బైబిల్ యొక్క ప్రత్యక్షత ఆత్మకు పుడియబడుతుంది.
అతి పరిశుద్ధమైన స్థానాల్లో ఆత్మకి ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థానాల్లో ఆత్మకి ఆ దర్శన భాగ్యం ఇవ్వబడుతుందండి. అది ఇవ్వడకపోతే సేవలో పట్టుతూ ఉండదు. ఆ స్తంభాలు గుణగణాలు స్తంభాల్లాగా నీ హృదయంలో కట్టబడకపోతే దేవుని పరిచర్యలో పట్టుతూ ఉండదు. వినడానికి ఇష్టపడరండి. పట్టుతూ సంగతి ఏంటి, వినటానికి ఇష్టపడరు. ఇప్పుడు వచ్చే సేవ అనేది ఎంత హాయిగా వినటానికి, నవ్వుకుంటూ వినటానికి, ఎంత నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ వినటానికి సేవ అలా నిలబడిపోయిందండి. అది భ్రష్టత్వానికి సంబంధించినటువంటిది నిలబడిపోయింది ఈ లోకంలో. పాపం అపవిత్రతో నింపడినటువంటి విషయాలు దేవుని సన్నిధిలో చెప్పడానికి సంకోచించకుండా, పరిశుద్ధమైన మహిమల స్థానాన్ని, జ్ఞానయుక్తమైన స్థానాన్ని వివరించకుండా, జ్ఞానంతో ఆత్మ నింపబడకుండా ఈ పాప సంబంధం అయిన వాటిని చెరపట్టపడే హృదయాలు చాలా తక్కువ ఉన్నాయండి. దాన్ని చెరపట్టడానికి ఏ పరిశుద్ధుడు ఒప్పుకుంటాడో, పాప సంబంధమైనవి అపవిత్ర సంబంధమైన వాటిని చెరపట్టడానికి హృదయం మనం మాటలతో చెప్పడం కాదండి, ఆత్మలో చెప్పాలి. మాటలతో చెప్పే వ్యక్తి, బోధించే వ్యక్తి ఆత్మలో దాన్ని చెరపట్టిన అనుభవం ఉండాలి. ప్రార్థనలో ఈ దుష్టక్రియల్ని దాన్ని బంధించిన అనుభవం ఉండాలి ఆత్మలో. అప్పుడు నిమ్మలంగా ప్రకాశించే ఆయన యొక్క మహిమ, నిమ్మలంగా వినిపించే ఆయన స్వరం, ఏలియాకు వినపడిన స్వరం భూకంపంలో రాలేదు, పర్వతాలు పగులుతుంటే రాలేదు. నెమ్మదైన స్వరం, ఆ స్వరంతో ప్రభు మాట్లాడతాడు. నేనితో ఆ స్వరంతో మాట్లాడతాడు. అప్పుడు కారుతాయి కళ్ళ వెంట నీళ్లు. నువ్వు వాక్యం బోధిస్తున్నా నీ కళ్ళు ధారలే ప్రవహిస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎడవస్తున్నా, నువ్వు ఎడవకుండానే నీ కళ్ళల్లో నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. అది పరిశుద్ధమైన సమయం. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో నింపిన సమయం, నా ఆత్మలో నింపిన సమయాన్ని నేటి పరిశుద్ధులు బోధించే విషయాలు అవన్నీ కూడా ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ఇటువంటి వాటికి లోకంలో స్థానం లేకపోవడం కాదు, పరిశుద్ధుల్లో కూడా స్థానం లేదు. పరిశుద్ధులు కూడా స్థానం లేదండి. పరిశుద్ధుల స్థానం చిన్న చిన్న విషయాల గురించి ఒకళ్ళు గొప్ప చెప్పుకుంటారే కానీ సంఘాల్లో ఉన్నతమైన స్థానాలని కన్నీళ్ళతో ఆత్మ తీసుకున్నటువంటి పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. చూసినట్లయితే కనుక లాస్ట్కి వచ్చేపాటికి అదే వచనం, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన గుడారం, శరీరం అనే గుడారాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఆయన శరీరాన్ని గుడారం కట్టబడింది, సంఘానికి గుడారం కట్టబడింది. అది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. ఆయన శరీరం అనే గుడారం పరిశుద్ధమైనది, జీవము కలిగిన ఆయన శరీరం యొక్క గుడారం అతి పరిశుద్ధమైన స్థలంలో రాయబడింది. వాక్యం చదువుకోండి. ఆ గుడారం క్రీస్తు చనిపోయిన తర్వాత, ప్రాణం అప్పగించిన తర్వాత ఆ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆయన ఆత్మతో వెళ్ళిపోయాడు. ఆ శరీరం అనేది ఆయన సంఘం, ఆయన శరీరం అనేది. ఎవరు ఇన్ని గుణగణాలతో హృదయాన్ని కలిగి ఉంటారో ఆ సంఘంలో చేర్చబడతారండి, ఆ గుడారంలో చేర్చబడతారనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటున్నాను. చూసినట్లయితే కనుక అప్పటి నుంచి ఆది కాండం నుంచి కూడా మహిమాయుక్తమైన ఆ గుడారం భూమి మీద కట్టబడటం ఆరంభించబడింది. మోషేకు అర్థమైంది ఎలా కట్టాలో ప్రత్యక్ష గుడారం. అంతకుముందే వాళ్ళు పాపం చేసినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు, పాళెములకు దూరంగా వేశాడు. దాంట్లో ప్రభువుని చూచిన ఎవరైతే ప్రభు వైపు తిరుగుతారో అటువారు మాత్రమే ఆ గుడారంలోకి వెళ్ళారు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ప్రత్యక్ష గుడారాన్ని వారు మోసుకుపోయారు, దండాలతో వాళ్ళు మోసుకున్నట్టు వెళ్ళారు ప్రత్యక్ష గుడారాన్ని. ఆ గుడారంలో ప్రభు యొక్క ఎందుకంటే పాపాత్మల మధ్య దేవుని సన్నిధి, పాపమైన లోకంలో దేవుని యొక్క సన్నిధి అని మాట అర్థం. ఎవరో ఇశ్రాయేలు జనాంగం, ఏర్పరచబడిన జనాంగం, వాగ్దానం చేయబడినటువంటి జనాంగం, ఆ జనాంగం మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆత్మ నిలబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పిపోకుండా, వాళ్ళు ఈ లోకంలో పడిపోకుండా అనే సత్యం అందుకు చూపించబడతా ఉంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అప్పుడు ప్రత్యక్ష గుడారం అప్పుడు ప్రారంభమైతే, తర్వాత రాను ఎలా కట్టబడ్డాయి గుడారాలు, బలిపీఠాలు ఎలా కట్టబడ్డాయో, సొలొమోను కాలంలో దేవుని మందిరం ఎలా కట్టబడిందో, ఈ దేవుని మందిరాన్ని రాజులు ఎలా అపహరించారో, దాని సామాన్లు, దాని విలువైన బంగారు పళ్ళేలని ఎలా దోచుకున్నారో, ఎంత ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధుల్ని వాళ్ళు లొంగదీసుకుని ఎలా బద్దీలుగా చేశారో మనం చరిత్ర అంతా చదువుకుంటాం. దాంట్లో సొలొమోను కాలంలో మహిమ భూమి మీదకి ఎలా దిగి వచ్చిందో, ఆ మహిమలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆ మందిరంలో ఎలా కలిగిందో, ఆ సత్యాలన్నీ కూడా అందులో దాచిపెట్టబడి ఉన్నాయని మీ మధ్య మాట్లాడుతున్నాను. దాని తర్వాత చూసినట్లయితే ఇన్ని చెప్పడంలో నాకు అర్థం ఏంటంటే, మోషేకి అర్థమైంది. నీ మహిమను నాకు చూపించు ప్రభువా. మోషేకి తన చేతిలో మోషేని దాచిపెట్టి ఈ యొక్క 5 కాండాలని రాయటానికి దేవుడు ఎటువంటి జ్ఞానాత్మతో మోషేని నింపాడు అంటే, ఒక పక్క ఇశ్రాయేలు నడిపించే విధానంలో
తను నిలబడగలగటానికి, భూతకాలంలో అంటే గతించిన కాలంలో ఉన్న సత్యాలు జ్ఞాపకం చేసుకోగలగటానికి, ఈ గ్రంథం భూమి మీద యుగాల్లో దాచిపెట్టబడటానికి, దేవుని వాక్యం అనేది యుగ యుగాల్లో దాచిపెట్టబడే మర్మం అన్నాడు కొలస్సీ పత్రికలో 1:25 వచనంలో అపోస్తలుడైన పౌలు. ఇది మర్మంగా దాచిపెట్టబడింది, తనకు తెలిసింది మర్మంగా దాచిపెట్టబడి ఉంది. దమస్కు మార్గంలో తెలియపరచబడింది, అది మర్మంగా దాచిపెట్టబడిందని అర్థం చేసుకున్న దాంట్లో ఎలా మర్మంగా దాచిపెట్టబడిందో ఆ వాక్యం అనేది ఎవరికి తెలియపరచబడింది? పాపాత్ముడు తెలియపరచబడింది. ఈ లోకంలో పాపం వల్ల జీవించే వ్యక్తి తెలియపరచబడింది. కళ్ళు కానక తిరిగే వ్యక్తికి బయలుపరచబడ్డాయి. ఈ లోకంలో భ్రష్టత్వానికి సంబంధించిన వ్యక్తికి బయలుపరచబడింది. అటువంటి వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు. అటువంటి వ్యక్తి కళ్ళు తెరవబడ్డాయండి అన్నాడు. తర్వాత వాక్య భాగంలో తర్వాత ఎన్ని చెప్పినా సరే తీరు. కాబట్టి దేవుని వాక్యం యుగాలు దాచిపెట్టబడిన మర్మం అది. ఆది ఖండం నుంచి ఆ వెలుగు దాచిపెట్టబడిన మర్మం. వెలుగైన క్రీస్తు ఆయన కొత్త నిబంధనలో మర్మం, అది రహస్యం. క్రీస్తుని మర్మంగా దాచిపెట్టబడ్డాడు సృష్టిలో, ఆదిమకాల సృష్టిలో దాచిపెట్టబడ్డాడు. ఇప్పుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన అంతర్యాన్ని క్రీస్తులో ఒక నూతన సృష్టిగా చేసినటువంటి దేవుడు. అది కనుక నూతన సృష్టి ఒక వ్యక్తిలో లేకపోతేనండి బైబిల్ ఏం అర్థం కాదు. అది ఆ రక్షణకి పరిచారకులు కానీ ఆత్మకు పరిచారకులు కాదు. వీళ్ళు క్రీస్తు విరోధులు అయిపోతారు. సంఘాల్లో పరిశుద్ధులకి విరోధులు అయిపోతారు. దేవుని నామానికి విరోధులు అయిపోతారు. సంఘం అభివృద్ధి చెందకుండా అడ్డు నిలబడతారు. వాళ్ళు దేవుని వాక్యం తెలియని వారు, రక్షించబడినట్టు వారు పెద్ద పెద్ద స్థలాల్లో నిలబడి ప్రతి దానికి కూడా అదేంటి వేరుగా విపరీతంగా నిలబడతారు. ఆ స్థలాల్లో అడ్డుకుంటారు, పరిశుద్ధ స్థానాలు అడ్డుకుంటారు. పరిశుద్ధ స్థానాల్లో దేవునికి మహిమని దొంగిలిస్తారు. పరిశుద్ధుల యొక్క హృదయ ఆలోచనల్లో విషం పోస్తారు. ఇది కాదు వాళ్ళు ఆలోచన అంటారు. ఎన్ని చూస్తున్నాం ఇప్పుడు సంఘాల్లో. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించిన వారు కాదు. మెత్తదైన ఆత్మ, విరిగినలిన ఆత్మ హృదయంలో ఉండదు. విరిగినలిన ప్రార్థన హృదయంలో ఉండదు. కన్నీళ్ళు విడిచి చేసే ప్రార్థన హృదయంలో ఉండదు. అంతరాత్మలో దేవుని ప్రకాశిస్తుండదు. మహిమ కలిగిన స్థానం అంతరాత్మలో ఉండదు. ఇవన్నీ లేకపోవటం వలన ఎన్నో విషయాల్లో వాళ్ళు అనేకమైన విషయాలకి, దేవుని విషయాలకి దూరం అయిపోతూ ఉంటారనమాట అనే విషయం చెప్తున్నాం. క్రీస్తు శరీరం అనే గుడారం భూమి మీద స్థాపించబడ్డ ఒక మెట్టు, ప్రధానమైన మెట్టు. ఆది కాండం నుంచి కూడా ఆ గుడారం భూమి మీద స్థాపించబడుతూ వచ్చింది. నిర్గమకాండంలో స్థాపించబడింది. ఆది కాండంలో 7 పెద్దల చేత ఆ దేవుని గుడారం అంటే దేవుని శరీరం అనే గుడారం, ఆయన సంఘం అనేది స్థాపించబడుతూ వచ్చింది. తర్వాత నోహ కాలంలో జనరేషన్స్ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. కుమారులు అత్యధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చారు. నాగరికతలో అభివృద్ధి చెందిన ఒక వ్యక్తి అయితే, ఒక వ్యక్తి షేము దేవుని నీతిలో ప్రకాశించిన వ్యక్తి, షేమ్ సంతానం అన్నమాట. ఆయన చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్తే సబ్జెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు క్లాస్ ఇది. తర్వాత క్రీస్తు శరీరం అనే గుడారం భూమి మీద స్థాపించబట్టకు ఒక మెట్టు. ఆయన దేవుని మహిమేక తేజస్సు అయిన ప్రభువు ఆయన మట్టి శరీరాన్ని ఈ భూమి మీద నిర్మించలే ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ మట్టి శరీరంలో ఆ ప్రభు, ఆ దేవుని యొక్క తేజస్సుతో నింపబడినటువంటి క్రీస్తు ఆయన మొట్టమొదటిగా సృష్టి నిర్మాణంలో ఆయన వేరుపారాడు అనమాట. సృష్టి యొక్క నిర్మాణంలో ఆయన వేరుపారాడు. అది రోమన్ పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. దేవుని కుమార ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేలిచూచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తుందంట సృష్టి. కారణం ఏంటి అంటే ఆ సృష్టి అంతట్లో ఆయన యొక్క స్థానాలు వేరుపారే. భూమిలో సృష్టి అంతట్లో కూడా జలాల దగ్గర నుంచి, ఆకాశ మండలాల దగ్గర నుంచి, ఆకాశ దిగంతాల వరకు, ఆకాశ దిగంతాల నుంచి ఆకాశ పైభాగాల వరకు, తర్వాత ఎన్ని మండలాలు కట్టబడినాయో అవన్నీ కూడా దేవుని మహిమతో, క్రీస్తు యేసు యొక్క శక్తితో, మహిమతో, ఆదిమ కాలం యొక్క సృష్టి నిర్మాణం అంతా కూడా ఆయన శరీరం అని ఆయన యొక్క గుడారం ఈ భూగోళంలో అన్ని మార్గాల్లో, అన్ని మండలాల్లో కట్టబడింది. అసలు ఆ పేరు అప్పుడు చెప్పిన పేరు నాకు రావట్లా. లోకంలో ఆకాశ మండలాలు ఉన్నటువంటి నక్షత్రాలు కానీ, దాని తర్వాత దానికి కింద ఉన్నటువంటి ప్లానెట్స్, ఎన్ని రకాల ప్లానెట్స్ కానీ, అసలు ఒక వ్యక్తి ఒక క్లాస్లో చెప్పడానికి నాకు ఎన్నో గంటలు చదవాల్సి వచ్చేది. ఒక క్లాస్ తీసుకోవడానికి ఎన్నో గంటలు చదవాల్సి వచ్చేది. ఒక నక్షత్రం చిన్న భాగాన్ని చెప్పడానికి ఎన్ని గంటలు, ఎన్ని రోజులు వ్యవధిని
వ్యవధి దాంట్లో నేను తీసుకునేదాన్ని అంటే అంత తీసుకునేదాన్ని. అప్పుడు దాంట్లోకి వెళ్ళడానికి కూడా హృదయం వెళ్ళడం లేదు, ఎందుకంటే దాంట్లోకి వెళ్తే బయటికి రాలేం. అటువంటిది దేవుడు ఆదిమకాల సృష్టి యొక్క నిర్మాణంలో వీటన్నిటిలో కూడా పెద్ద ప్రపంచం, ఈ ప్రపంచం అంతట్లో పైన ఇంకో ప్రపంచం అంటే అర్థం ఏంటంటే ఈ గోళాల మధ్య నక్షత్రాల మధ్య ఆయన యొక్క స్థానం సృష్టి నిర్మాణంలో ఆయన శక్తి వేరుపారిందనే విషయాన్ని మీ మధ్యలో నేను చెప్తూ ఉంటున్నానండి. తర్వాత వివాహాన్ని మీ మధ్యలో మాట్లాడుతాను నేను. తర్వాత ఆయన ప్రభు మహిమైక తేజస్సు అనే విషయాన్ని మళ్ళీ మీతో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవా నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడు, దయగలిగిన ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, నీవు మీ కార్యం జరిగించి తండ్రి మీరు నడిపించండి ప్రభా. మహిమ కలిగిన తండ్రి, మీ ఉద్దేశాలు నెరవేర్చుకుని ప్రభా నీ ఉద్దేశాలు నెరవేర్చుకుని ఈ పరిచర్యలో ప్రభా నీ మహిమను నేను నా ఆత్మలో చూడాలి ప్రభా. ఎంతో కష్టంతో చెప్పేటువంటి ఈ వాక్య విభాగాలు నాకు మాత్రమే కాదు అనేకులకు ప్రభు మార్గదర్శకంగా ఉండగలగాలి. అనేక ఆత్మలు ప్రభా దీవించబడాలి తండ్రి. నా ప్రభా నా దేవ గనుడా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.